ఈరోజు ఒక మంచి వాతావరణం ఏర్పడింది. పులివెందుల నుంచి దస్తగిరి పోటీ చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక ముఖ్యమంత్రికి పోటీగా ఈరోజు దస్తగిరి లాంటి ఒక వ్యక్తి పోటీలో నిలబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజాస్వామ్యంలో ఎవరైతే పాలకులుగా మారి క్రిమినల్ వ్యవస్థని తమ రాజకీయ పలుకుబడి కోసం వాడుకుంటున్నారో అలాంటి వాళ్ళ వ్యక్తుల యొక్క నిజస్వరూపాన్ని ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఒక పోరాటం, మంచి పోరాటం ఇది. నిజంగా ఇది కొన్ని లక్షల మందికి కనువిప్పు కలిగేటువంటి రాజకీయాలు ఇలాంటి వ్యక్తుల ద్వారా నుంచి సమాజంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలో యువత అంతా రాజకీయాల్లోకి రావాలి అని యువతనందరినీ జయభీమరావు భారత్ పార్టీ ఆహ్వానిస్తుంది. యువత రాష్ట్ర రాజకీయాల్లో 100 కోట్ల రూపాయలు ఉంటే ఎమ్మెల్యే టికెట్, 200 కోట్ల రూపాయలు ఉంటే ఎంపీ టికెట్. ఎలా అవుతారండి ఎమ్మెల్యేలు, ఎంపీలు? ఒక నిరుపేద బిడ్డ ఎమ్మెల్యే అవ్వకూడదా? ఒక నిరుపేద ఎంపీ, ఒక నిరుపేద బహుజన కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎంపీ అవ్వకూడదా? అంటే ఎమ్మెల్యే అవ్వాలి అంటే 100 కోట్లు, ఎంపీ అవ్వాలి అంటే 200 కోట్లు. మళ్ళా రేపొద్దున వాళ్ళు బీఫాములు కొనుక్కొని మరలా దానికి ఖర్చు పెట్టుకొని ఈ విధంగా చేస్తే తప్ప అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే, ఇలాంటి బిడ్డలు అసెంబ్లీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎవరు అవకాశం ఇస్తారు? రేపొద్దున అసెంబ్లీలో ఎవరు ప్రజాపాలకులుగా చేసేటువంటి వాళ్ళు, న్యాయాన్ని నిర్ణేతలుగా ఉండేటువంటి వాళ్ళు, రేపు చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వాళ్ళు లంచాలు ఇచ్చి 100 కోట్లు 200 కోట్ల బిజినెస్ తోటి రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతుంటే సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది అవకాశం? రేపొద్దున 20 లక్షలు 25 లక్షలు పెట్టుకొని లిజిటిమేట్ ఎక్స్పెండిచర్ తోటి ఎమ్మెల్యే కావాలి అనుకుంటున్న వాళ్ళకి భరోసా ఏంటి? అంటే ఒక రాజకీయ నాయకుడు కావాలంటే తల్లి కడుపు డిసైడ్ చేస్తుందా? అంటే ఒక నిరుపేద తల్లి కడుపున పుడితే అతనికి ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే అవకాశం లేదా? అంటే అవ్వాలి అంటే 100 కోట్లు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎమ్మెల్యే అవటానికి లేదా? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. విఘ్నులైనటువంటి ప్రజలను ఆలోచించమని కోరుతున్నా. మాలాంటి సామాన్యులు, ఇలాంటి సామాన్యులు రేపొద్దున ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటే రేపొద్దున క్రైటీరియా ఏంటి? 100 కోట్లు 200 కోట్ల రూపాయల? మా నాన్న ఎమ్మెల్యేనో, లేకపోతే మా తాత మినిస్టరో, లేకపోతే మా ముత్తాత ఇంకొకళ్ళు, లేకపోతే మా మేనమామ ముఖ్యమంత్రి అయితే తప్ప మీ ఎమ్మెల్యేలకు అవడానికి అవకాశం లేదా? నో. ఈ సిస్టమ్ చేంజ్ అవ్వాలి. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఉండాలి. నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి, నిజమైనటువంటి ప్రజా వ్యవస్థకి రూపాయి ఖర్చు పెట్టకపోయినా మనసును చూసి, మాటను చూసి, నాలెడ్జ్ని చూసి, ప్రజలకి సేవ చేయగలిగే ఆలోచన చూసి రేపొద్దున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవ్వాలి అనేటువంటి కాంక్షతో ఏర్పడిన జయభీమరావు భారత్ పార్టీ ఇలాంటి యువకులందరికీ ఆహ్వానం పలుకుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మాట్లాడతావా శ్రీనివాస్? ఒక మాట శ్రీనివాస్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో కాదు. ప్రతి కులంలోని పేదలు ఉన్నారు, ప్రతి మతంలో కూడా పేదలు ఉన్నారు, ప్రతి ప్రాంతంలోనే పేదలు ఉన్నారు. అలాగే నేను పేదల కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. వాళ్ళ సమస్యల్ని చట్టసభల్లో నేను బలమైన గొంతుతో వినిపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను పోరాటం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుని ఉదయం నేను ప్రకటించాను. వెంటనే మన బ్రదరు శ్రావణ్ కుమార్ గారు వెంటనే నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఇలా కలవాలని వెంటనే నేను వెంటనే వచ్చి సార్ని కూడా కలుసుకుని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకున్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను అతి త్వరలో రాజకీయ కార్యాచరణ అనేది అతి త్వరలో మొదలు పెడతాను. ఏం చేయాలి ఏంటనేది అందరికీ తెలియజేస్తాను. మా ఊరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. Thank you so much for valuable time. Okay. Thank you.